సూర్య తమిళ హీరో అయినా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, క్రేజ్ కూడా ఉంది. దాంతో సూర్య స్ట్రైట్ తెలుగు మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే లేట్గా అయినా లేటెస్ట్గా వస్తున్నారు సూర్య. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఒకటి కాదు ఏకంగా 2 సినిమాలు అనౌన్స్ చేయబోతున్నారు. మరి సూర్య చందు మొండేటితో పాటు బోయపాటికి ఓకే చెప్పారా? సూర్య తెలుగు సినిమా చేయాలన్న డిమాండ్ ఎక్కువైపోయింది. దీనికి తోడు సూర్య తమ్ముడు కార్తీ తెలుగులో సినిమాలతో పాటు తెలుగులో ఫ్లూయెంట్ గా మాట్లాడడం, తమిళ్ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో తనే వాయిస్ ఇవ్వడంతో సూర్య మీద తెలుగు మూవీ ప్రెషర్ కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. దాంతో టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ కోసం ప్రయత్నాలు స్పీడప్ చేశారు సూర్య. సూర్య తెలుగులో సినిమాలు చేయాలని చాలా సీరియస్ గా అనుకున్నారో లేదో ఇలా ఒకటి కాదు 2 సినిమాలు ఓకే అయిపోయినట్టు తెలుస్తోంది. తెలుగులో స్ట్రైట్ మూవీ చేయడానికి కరెక్ట్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్న సూర్యకి వెంకీ అట్లూరి స్టోరీ చెప్పారు. ఆ స్టోరీకి ఓకే చెప్పడంతో ఈ సమ్మర్లోనే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. తమిళ్, మలయాళ హీరోలు ధనుష్, దుల్కర్ సల్మాన్తో సార్, లక్కీ భాస్కర్ సినిమాలు చేసి మంచి హిట్ అందుకున్న వెంకీ అట్లూరికే ఓకే చెప్పారు సూర్య. సూర్య వెంకీ అట్లూరి సినిమాతో పాటు గీతా ఆర్ట్స్ లో కూడా సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ సూర్య డేట్స్ తీసుకున్నారు. అంతకుముందే బోయపాటితో కూడా సినిమా చేద్దామని ఫిక్స్ అయిన అల్లు అరవింద్ బోయపాటి సూర్య కాంబినేషన్ సెట్ చేద్దామనుకున్నారు. కానీ బోయపాటి అఖండ 2కి షిఫ్ట్ అయిపోయారు. సో ఈ డేట్స్ ని లేటెస్ట్ గా నాగ చైతన్యకి 100 కోట్ల సక్సెస్ ఇచ్చిన చందు మొండేటికి ఇద్దామని డిసైడ్ అయ్యారు అల్లు అరవింద్. అది కూడా 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు పబ్లిక్ గానే చెప్పారు చందు మొండేటి. ఇప్పటికే సూర్యకి కథ చెప్పిన చందు త్వరలోనే ఈ సినిమా పనుల్ని కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా సూర్య ఒక స్ట్రైట్ సినిమా అయినా చేస్తే బావుండు అనుకుంటున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు.